ఈరోజు దేవుని వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, విడవడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? మరోసారి ఈ ఉదయకాల సమయం ముందు దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేసి దేవుడిచ్చిన ఆశీర్వాదం అనగా వాగ్దానం చేతబట్టుకొని మీ ముందుకు రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ వాగ్దానాన్ని ముందుకొచ్చి వివరించబడుతుండగా సహాయం చేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. కీర్తన గ్రంథం 128 అధ్యాయము 5వ వచనం ధ్యానం చేసుకుందాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతా యెరూషలేము క్షేమం కలుగు చూచెదవు. దేవుడు స్తోత్రం. దేవుడి యొక్క వాగ్దానం బాగా పరిశీలిస్తూ ఉంటే దైవజనువ, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. దేవుడు స్తోత్రం. చాలామంది ఈ లోకంలో మనుషుల యొక్క ఆశీర్వాదం కొరకు వెతుకుతూ ఉంటారు. వారికున్న ఇబ్బందుల బట్టి, వారికున్న ఆటంకాలు బట్టి, వారికున్న ఒత్తిళ్లు బట్టి వారు మనుషుల యొక్క ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ మనుషుల యొక్క ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో స్థిరముగా ఉండదు. దాని వలన ఎటువంటి లాభం కూడా మనకు కుదరదు. దేవుడు ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడూ కూడా స్థిరముగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం తరతరాలు ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం అనుభవించేవారుగా మార్చబడుతుంది. దేవుడి స్తోత్రం. యాకోబు జీవితాన్ని గమనిస్తూ ఉంటే దైవజనమా, మనిషి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎన్నో రకాలైన కుయుక్తులు పన్ని మోసపరమైన మార్గాల్లోకి వెళ్ళి తన తండ్రి అయిన ఇస్సాకు వంటి వ్యక్తి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడు. అనుకున్నాడు, ఇక నీ ఆశీర్వాదం పొందుకున్నాను కనుక నా జీవితకాలం అంతా నాకు సుఖమే ఉంటుంది, నా జీవితకాలం అంతా నాకు ఆనందమే ఉంటుంది, నా జీవితకాలం అంతా ధనధాన్యాలతో ఉంటాను అనుకున్నాడు యాకోబు. కానీ యాకోబు జీవితాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే ఆశీర్వాదం మాట విన్నాడు, కానీ ఎక్కడ కూడా యాకోబు ఆశీర్వాదం పొందుకోలేదు. భయస్థు కలిగిన జీవితమే వచ్చింది. భయము కలిగిన జీవితమే అనుభవించాడు. సంతోషము లేక, ఆనందము లేక, విచారం వంటి జీవితాన్నే యాకోబు అనుభవించాడు. తర్వాత కాలంలో అతనికి అర్థమైంది, మనుషుల వల్ల వచ్చిన ఆశీర్వాదం మన బతుకును పండించలేదని, మనుషుల వల్ల వచ్చే ఆశీర్వాదం స్థిరము కాదని తెలుసుకున్న యాకోబు ఒక రాత్రి కాలమందు దేవుడి పాదాల పట్టు అడుగుతున్నయ్యా, నన్ను ఆశీర్వదించండి అయ్యా, నీ ఆశీర్వాదమే స్థిరమని తెలుసుకోక మనుషులు ఆశీర్వాదం అనుకొని మోసపూరమైన ఆలోచనలో పరిగెత్తి నేను దాని కొరకు పరిగెత్తాను, కానీ నాకు లభించలేదయ్యా. నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, నన్ను ఆశీర్వదించు నాయన. నీవు ఆశీర్వదిస్తే నా జీవితం మారుతుంది, నువ్వు ఆశీర్వదిస్తే నా బ్రతుకు మారుతుంది, నువ్వు ఆశీర్వదించిన గొప్ప కార్యం జరుగుతుంది, నీ ఆశీర్వాదం నా జీవితం స్థిరము అని నమ్మిన యాకోబు దేవుడు పాదాలు పట్టుకొని దేవుడు ఆశీర్వాదం కొరకు వెతుకుతున్నాడు. దేవుడు స్తోత్రం. దేవుడు వాగ్దానం అంటుంది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యాకోబు దేవుని బతిమాలుకున్నప్పుడు, యాకోబు దేవుడి ముందు కన్నీరు కార్చినప్పుడు, దేవుడు ఆశీర్వాదం కొరకు ఎదుగుతున్నప్పుడు సియోనులో నుండి యాకోబుని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు, ప్రత్యక్షమయ్యాడు. దైవ ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత యాకోబు జీవితం టోటల్గా మారిపోయింది. తన బతుకులో ఏ ఇబ్బంది అయితే ఉందో, ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో, ఏ భయం అయితే ఉందో అవన్నీ కూడా తొలగించబడ్డాయి. శత్రువుతో సమాధానం కలిగించబడింది.
సంతోషకరమైన దీవెనకరంగా మార్చబడ్డాడు. యాకోబు వంశాన్ని దేవుడు ఆస్వాదించాడు. తరతరాలుగా ఆశీర్వాదం యాకోబు జీవితంలో, వంశంలో మనం చూడాలి. నా ప్రియమైన దైవజనమా, ఇంతవరకు నీవు కూడా మనుషులు ఆశీర్వాదం కొరకు వారి పాదాల మీద పడి నడిచిన వ్యక్తివైతే, ఆ ఆశీర్వాదం అనేది స్థిరముగా నీ జీవితంలో కనబడక మరి బాధతో ఉన్న వ్యక్తి ఈరోజు ప్రవహిస్తున్న వాగ్దానం, సియోనులో నుండి నిన్ను దేవుడు ఆస్వాదించబోతున్నాడు. సియోనులో నుండి దేవుడిని ఆస్వాదించబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు. నీ పాడి పంటను దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని ప్రభు ఆస్వాదించబడుతుండగా అనేకమైన దీవెనకరమైన పరిస్థితుల్లో నువ్వు వర్ధిల్లబోతున్నావు అనేది దేవుడిచ్చిన వాగ్దానం. ఈ రోజు నుంచి దేవుడు ఆశీర్వాదాలతో మీ కుటుంబాలు ఉంటాయి అని ప్రభు మాట్లాడుతుండగా నమ్మకం కలిగిన వ్యక్తిగా మారి నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో పాల్గొనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిజమే ప్రభా, ఎంతమంది మనుషులు మమ్మల్ని ఆస్వాదించిన మా బతుకులు ఆశీర్వాద ఉండవు, కానీ నీ ఒక్క నోట వచ్చిన మాటను బట్టి ఆశీర్వాదం పొందుకుంటాం తండ్రి. ఎన్నో దినముల నుంచి ఆశీర్వదించబడలేక బాధపడుతున్న వారికి మీరు ఇచ్చిన వాగ్దానం నమ్మి ఈరోజు ప్రార్థన చేస్తుండగా ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి, ప్రతి బిడ్డను ఆస్వాదించండి. గర్భఫలము లేని వారికి గర్భాలు ఇచ్చి ఆస్వాదించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించి ఆస్వాదించండి. అనారోగ్యాలతో ఉన్నవారికి స్వస్థత ఆస్వాదించండి. అప్పుల్లో ఉన్నవారికి విడుదల చేసి ఆస్వాదించండి. చిన్న చిన్న వ్యాపారం, కూలిపోని వ్యవసాయం, మోటార్ రుణం ఆస్వాదించండి. ఈ రీతిగా ప్రతి ఒక్కరిని ఆస్వాదించి మహిమ పొందుకోమని యేసయ్య అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు బహుగా ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ.